కార్తీక పురాణము 16వ అధ్యాయము. స్తంభము బ్రాహ్మణుడగుట. మరొక దినమున వశిష్ఠుల వారు జనక చక్రవర్తితో ఇట్లు చెప్ప మొదలెడిరి. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎడకు కార్తీక మాసం మందు తనకు శక్తి ఉన్నను దానము చేయరో అట్టివాడు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానములు చేయవారు చక్రవర్తి అయి పుట్టుదురు. ఈ విధముగా ఈ నెల రోజులు ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించటయ్యేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధిని ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలములు నారికేళ్ల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానమున్నవారు చేసినను సంతాన నష్టము కలగక పుట్టిన బిడ్డలు చిరంజీవులయుందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమున్నందు ఆకాశ దీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించుదురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపం నుంచి నమస్కరించి స్త్రీ పురుషుల సకలైశ్వర్యములు కలిగి వారి జీవితములు ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టువారు శాలి ధాన్యము గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలెను. దీపము పెట్టేట శక్తి ఉండి కూడా దీపము పెట్టలేని వారు లేక దీపము పెట్టువారిని చూచి పరిహాసమాడువారును చుంచు జన్మ ఎత్తుదురు. ఇందులకు ఒక ఇతిహాసము కలదు, చెప్పెదను వినుము. ఋషులలో అగ్రగణ్యుడని పేరు పొందిన మాతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని నిర్మించుకునిది. ఆ ఆశ్రమానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండిరి. ఆశ్రమానికి చుట్టుపక్కలనున్న మునులు కూడా వచ్చి కార్తీక మాసంలో పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునుజులను చూచి, ఓ సిద్ధులారా, ఈ కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు ఆకాశ దీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికర కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదుము. కాన మనమందరం అడవికి వెళ్ళి నిండుపాటి స్తంభము ఒక దానిని తోడ్కొనిన వత్తము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలవలు పలవలు లేని ఒక చెట్టుని మొదలంటా నరికి దానిని తీసుకొచ్చి ఆలయములో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై క్షలిధాన్యముంచి ఆవునేతితో నిండిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెళపెళమని శబ్దము వినిపించిన వారు పాతిన స్తంభము మొక్కలై కింద పడెను. అందరూ బయటకు వచ్చి చూడగా స్తంభము మొక్కలై పడి దీపం ఆరిపోయి చల్లా చెదరై పడి ఉండెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి యుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారు అతనిని చూసి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభమున ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత నా పురుషుడు వారందరికీ నమస్కరించి, ఓ పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడును, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే ధనమందాంధుడనై న్యాయ విచక్షణ లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవడుటచే ఏమీ చదువుక శ్రీహరిని పూజ చెయ్యక దాన ధర్మాలు చేయక మెలిగి తిని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయాన్న ఓ ఏ విపురుడైనా వచ్చి నన్ను ఆశ్రయించిన అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు వారి నెత్తి మీద చల్లుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేడివాడను. స్త్రీలను పసిపిల్లను హీనముగా చూచుచుండేడివాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారు, కానీ నన్నెవరూ మందలించలేకపోయిరి. నేను చేయు పాప కార్యములకు హద్దులే లేకపోయినవి. దానధర్మమున్న నెట్టిదో నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలెత్తి కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్షజన్మమెత్తి కీకారణ్యంలో ఉండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతుని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నయూ మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపమని వేడుకొనెను.
ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీయునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుటనే ముక్తి నొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశదీపం ఉంచిన మనుజులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మునులు అనుకొనుచుండగా, ఆ పురుషుడా మాటలు ఆలకించి ముని పొంగవులారా, నాకు ముక్తి కలుగును. ఏదైనా మార్గం ఉందా? ఈ జగంబున నేనెల్లరికి ఎటుల కర్మబంధము కలుగును, అది నశించుటెట్లు? నా ఈ ప్రశ్నల సంశయములకు బాపుడను ప్రార్థించెను. అక్కడున్న మునీశ్వరులందరూ అంగీరసునితో, స్వామి, మీరే అతని సంశయములు తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరెను. అంత అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు.